సూర్య కంగువ చిత్రాన్ని 180 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ తో బరిలోకి దించారు. 3 రోజులైతే పూర్తి చేసుకుంటుంది కంగువ. వరుణ్ తేజ్ మట్కా మూవీని 18 కోట్ల పైన టార్గెట్ తో బరిలోకి దించారు. ఈ రెండు చిత్రాలు 3 రోజుల్లో రాబట్టిందెంత, ఇంకా ఎంత రాబట్టాలి, ఎంత నష్టపోతున్నాయి, లాభాలు వస్తాయా తెలుసుకుందామా పదండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. డే 1 కంగువ విషయానికి వస్తే 19 కోట్ల వరకు షేర్ను 40 కోట్ల పైన గ్రాస్ అయితే వచ్చింది. డే 2కి వచ్చేసరికి గ్రోత్ వస్తుంది అనుకుంటే భారీగా డ్రాప్ అయింది. డే 2 ఆల్మోస్ట్గా 70% పైగా డ్రాప్ చూసిన పరిస్థితి. డే 2 అఫీషియల్గా 7 కోట్ల 5 లక్షల షేర్ను 14 కోట్ల 40 లక్షల గ్రాస్ మాత్రమే అందుకుంది. ఇవి డిజాస్టర్ ఓపెనింగ్స్ అని చెప్పుకోవాలి. డే 3 బాక్స్ ఆఫీస్ ధర డే 2తో పోలిస్తే డే 3 డ్రాప్ ఉంది, కానీ కాస్త గ్రోత్ కూడా కనిపిస్తుంది. నైట్ షోలకు వచ్చేసరికి డే 3 తమిళనాడులో 7 కోట్ల వరకు వసూలైతే అందుకుంటుండగా ఓవర్సీస్లో పర్వాలేదనిపించే విధంగా ఈరోజు జోరైతే ఉంది. కర్ణాటక, కేరళలో కూడా ఇదే పరిస్థితి. డే 3 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే డే 2 ఏమో 1,25,00,000 వసూలు వచ్చాయి. డే 3 ఏమో 1,50,00,000 వరకు షేర్ అయితే అందుకోవడం ఖాయమైంది. టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 3వ రోజు బాక్స్ ఆఫీస్ ధర 9 కోట్ల వరకు షేర్ను 17.5 కోట్ల వరకు గ్రాస్ను అయితే అందుకున్న పరిస్థితి. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్తో బరిలోకి దించారు. 3 రోజుల్లో సూర్య కంగువ చిత్రం ఇక్కడ రికవరీ ఎంత జరిగిందంటే 6 కోట్ల 71 లక్షల వరకు షేర్ అయితే ఉన్న పరిస్థితి. ఎలా చూసుకున్నా సరే తెలుగులో ఇంకా భారీ రికవరీ జరగాలి. 18 కోట్ల పైన వసూలు వస్తే తెలుగులో హిట్ అవుతుంది. డే 4 సండే కావడంతో గ్రోత్ చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. టోటల్గా చూసుకుంటే 180 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్తో సూర్య కంగువ చిత్రాన్ని బరిలోకి దించారు. 3 రోజులు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల షేర్తోనే ఆగిపోయింది. 72 కోట్ల పైన గ్రాస్ అయితే అందుకున్న పరిస్థితి. ఎలా చూసుకున్నా సరే బాక్స్ ఆఫీస్ వైజ్ సూర్య కంగువ చిత్రం హిట్ అనిపించుకోవాలంటే 145 కోట్ల షేరు ఇంకా రాబడితేనే హిట్ అవుతుంది. డే 4 సండే కావడంతో ఆశలన్నీ కూడా డే 4 పైన ఉన్నాయి. గ్రోత్ ఏ మేరకు చూపిస్తే నష్టాలు అంత మేర తగ్గించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక వైపు వరుణ్ తేజ్ మట్కా మూవీ 18 కోట్ల పైన టార్గెట్తో బరిలోకి అయితే దించారు. డే 1కి వచ్చేసరికి కోటి వరకు షేర్ కూడా రాలేదు. డే 1 80 లక్షల షేర్తోనే సరిపెట్టుకోగా డే 2కి వచ్చేసరికి సగం వరకు డ్రాప్ అయింది మట్కా. 39 లక్షల వసూలు అయితే వచ్చాయి. డే 3కి వచ్చేసరికి వీకెండ్ కావడంతో 40 లక్షల వసూలుతోనే ఆగిపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద 3 రోజుల్లో 1,50,00,000 వరకు వసూలైతే రికవరీ చేసుకోగా 3 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉంది. వరుణ్ తేజ్ మట్కా మూవీ బాక్స్ ఆఫీస్ వైజ్ గా హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 17 కోట్ల పైన షేర్ రాబడితేనే సినిమా బాక్స్ ఆఫీస్ వైజ్ గా హిట్ అవుతుంది. వరుణ్ తేజ్ మట్కా మూవీ వరుణ్ తేజ్ కెరీర్లోని భారీగా నష్టాలు మిగిల్చే చిత్రంగా నిలిచిపోవడం పక్కా అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి ఏం జరుగుతుందో డే 4 చూడాలి. ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వైజ్ గా హిట్ అనిపించుకోవాలంటే భారీ రికవరీ అవసరం. మరి డే 4 బాక్స్ ఆఫీస్ వద్ద సండే కావడంతో గ్రోత్ చూపిస్తా లేదో చూడాలి. మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.